గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎవరైనా ఫెయిల్ అయినా కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో దానికోసం నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, స్మార్ట్ బడీని. ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లం అయినా కానీ మేము సాల్వ్ చేసి వీడియోలో అప్లోడ్ చేస్తుంటామండి. మీకు ఎలాంటి ప్రాబ్లం కావాలన్నా ఇంత కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే మేము దానికి ప్రాబ్లం చేస్తామండి. చూడండి, ఇది ఎవాల్యుయేట్ అన్నాడండి. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. అసలు ఇది ఏ క్వశ్చన్ అండి, ఇది ఏ సబ్జెక్టు, ఇది ఎక్కడి నుంచి ఇచ్చినారు క్వశ్చన్? యాక్చువల్గా ఇదేమంటే మ్యాథ్స్ 2B అండి. ఇది 2B 7 మార్క్స్ అండి. ఇది ఇంటిగ్రేషన్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ అండి. ఇది ఇంటిగ్రేషన్ లో 7 మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎవాల్యుయేట్ అన్నాడు. ఓకే, ఇంటిగ్రల్ ఇచ్చాడు, డెఫినెట్ ఇంటిగ్రల్ ఇచ్చాడు, 0 to 1 ఇచ్చాడు. ఇలాంటి మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్లో క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తారు. అసలు ఇలా ఇచ్చాడండి ఎవాల్యుయేట్, కనుక్కోమన్నాడు. ఏమని కనుక్కోవాలి? ఇంటిగ్రల్ 0 to 1 అన్నాడు. లాగా 1 plus x by 1 plus x square dx. ఓకే, దీనికి స్టార్ట్ చేద్దామా? చూడండి, x ఈక్వల్ టు tan θ అనుకుందామా? అండి ఇది ఇంటిగ్రేషన్ అండి, 7 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. x ఈక్వల్ టు tan θ అనుకుందాం. x ఈక్వల్ టు tan θ అయితే ఇప్పుడు dx ఈక్వల్ టు దీని డెరివేషన్ ఏమవుతుందమ్మా? డెరివేషన్ ఏమవుతుంది? tan θ కి secant square θ dθ. ఓకేనా? x ఈక్వల్ tan θ అయితే దానికి dx డెరివేటివ్ చేసాం. dx ఈక్వల్ secant square θ dθ. క్లియర్ గా? ఓకే, ఇప్పుడు ఇప్పుడు x ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఇక్కడ లిమిట్స్ ఏమి ఇచ్చాడమ్మా? 0 to 1. సరే, ఫస్ట్ 0 తీసుకుందాం. x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది? x ఈక్వల్ టు 0 తీసుకుంటే చూడండి, x ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టాను. 0 ఈక్వల్ టు tan θ. అంటే ఇక్కడ θ ఏమవుతుంది? 0నే అమ్మా. θ 0 అవుతుంది అమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ 0 అవుతుందమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0నే. మీకు క్లియర్ గా చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, x ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ లిమిట్ 0 ఉంది. ఫస్ట్ లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అమ్మ. ఇది లోయర్ లిమిట్ తీసుకున్నాం. ఇప్పుడు అప్పర్ లిమిట్ తీసుకుంటున్నాము. x ఈక్వల్ టు 1, ఇక్కడ 1 కదా, ఆ 1 తీసుకొని ఇక్కడ ఏం చేస్తాము? x ఈక్వల్ 1 అన్నాడు కదా, 1 ఈక్వల్ టు సరే tan θ అన్నాడు కదా, tan θ తీసుకోండి. 1 అంటే ఎలా రాసుకోవచ్చు? tan π/4 రాసుకోవచ్చా? tan θ. ఓకేనా? tan పోతే ఏమవుతుందమ్మా? θ ఈక్వల్ టు π/4. ఓకే, x ఈక్వల్ టు 0 తీసుకుంటే θ వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. x ఈక్వల్ 1 తీసుకుంటే θ వాల్యూ π/4 వచ్చింది. క్లియరా? ఇప్పుడు చూద్దామా ఎలా తీసుకోవచ్చు? 0 to π/4. 0 to π/4 ఇదే కదమ్మా. 0 to π/4 లాగా x ప్లేస్ లో tan θ సేమ్ అమ్మ, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x ప్లేస్ లో tan θ లాగా 1 plus tan θ బై 1 plus x స్క్వేర్ అన్నాడు, అంటే tan స్క్వేర్ θ. మరి dx ఉంది కదా, dx ఏం చేద్దాం సార్? dx అంటే ఏం చెప్పాను? x ఈక్వల్ tan θ అయితే దీన్ని డెరివేటివ్ చేస్తే x కాస్త dx అవుతుంది, tan θ కాస్త secant square θ dθ అవుతుంది. మరి dx ప్లస్ ఇది పెడదామా? secant square θ dθ. ఓకే, ఇప్పుడు అలానే రాయండి. 0 to π/4 log of 1 plus tan θ. 1 plus tan square θ ని ఎలా రాసుకోవచ్చు? secant square θ లా రాసుకోవచ్చు. సార్ 1 plus tan square θ అంటే secant square θ డైరెక్ట్ రాశారు కదా సార్. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అది కూడా చెప్తానమ్మా. చూడండి, secant square θ మైనస్ tan square θ ఈక్వల్ టు 1 అమ్మా. ఇది ఫార్ములా ట్రిగ్నామెట్రీలో. వాడు ఏమన్నాడమ్మా అక్కడ? secant 1 plus tan square θ అంటే ఈ tan square θ అవతలకి వెళ్ళిందమ్మా.
అవతలకి వెళ్తే ఏమవుతుందో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, ఇక్కడ మిగిలిందేమో సీకెండ్ స్క్వేర్ థీటా. ఓకే, అదే కదా నేను రాసినది. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సీకెండ్ స్క్వేర్ థీటా రాసానా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ థీటా, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. ఏమొచ్చింది? 0 to π/4 log of 1 plus tan theta d theta. ఓకే, అంతేనమ్మా. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సీకెండ్ స్క్వేర్ థీటా రాసి. ఎలా వచ్చింది సార్ అంటే ఫార్ములా సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే 1. ఈ మైనస్ అక్కడ వెళ్తే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా. క్లియర్? మరి దాన్ని అలానే రాశాను. ఇక్కడ dx అంటే సీకెండ్ స్క్వేర్ థీటా d theta కదమ్మా. ఓకే, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ థీటా, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta d theta. ఓకే, మనకు ఫార్ములా ఉందమ్మా. 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a f of a మైనస్ x dx అమ్మా. ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని రాయాలి. ఈ ఫార్ములా ప్రకారంగా రాయాలి. చూడమ్మా, 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a f of a మైనస్ x dx. ఓకే, ఇక్కడ చూడండి 0 to π/4 ఏమొచ్చిందమ్మా? ఇక్కడ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta d theta కదా. 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta d theta. 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta d theta. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? ఇలానే రాసి 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta కదా. దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా? π/4 మైనస్ theta రాసుకోవచ్చు కదా. a మైనస్ x లాగా రాసుకోవచ్చు కదా ఆ ఫార్ములా రకంగా. ఇప్పుడు చూడండి d theta. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ చూడమ్మా tan ఆఫ్ a మైనస్ b. చూడమ్మా, tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఫార్ములా అదే కదా. tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఇలా కూడా చూడమ్మా, tan ఆఫ్ a మైనస్ b అంటే చూడండి tan π/4 మైనస్ tan theta బై 1 ప్లస్ tan π/4 ఇంటూ tan theta ఇంటూ d theta. ఓకే, చూడండి అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ అమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒక్క స్టెప్ బై స్టెప్ 2 సార్లు చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందమ్మా. ఇప్పుడు 0 to a f of x dx అంటే 0 to a f of a minus x dx ఫార్ములా అమ్మా. ఈ ఫార్ములా లాగా నేను ఇది ఏం చేస్తానంటే 0 to π/4 లాగా 1 ప్లస్ tan theta d theta. దీన్ని ఎలా రాసుకున్నానంటే చూడండి, సేమ్ ఇంటర్వల్ పెట్టానా. ఓకేనా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాసిన. లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan theta ప్లేస్ లో ఇక్కడ π/4 a ఉంది కదా, ఇక్కడ ఏముంది π/4 మైనస్ theta రాశాను. ఇక్కడ tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b రాశానా. ఇప్పుడు చూడ ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan π/4 అంటే ఎంత? 1 కదా. tan π/4 అంటే tan 45 వాల్యూ 1 మైనస్ tan theta బై 1 ప్లస్ tan π/4 అంటే 1 కదా. 1 ఇంటూ tan theta అంటే 1 ప్లస్ tan theta ఇంటూ d theta. ఇప్పుడు 0 to π/4 అలానే రాసి లాగ్ ఆఫ్ ఎలిసియం కట్టండి అమ్మా. 1 ప్లస్ tan theta కదా. 1 ప్లస్ tan theta ఇంటూ 1 ఏమొస్తుంది? 1 ప్లస్ tan theta. 1 ప్లస్ tan theta ఇంటూ 1 మైనస్ tan theta అంటే 1 మైనస్ tan theta d theta. చూడండి, tan theta క్యాన్సిల్. లాగ్ ఆఫ్ 2 బై 1 ప్లస్ tan theta d theta. క్లియరా? సేమ్ దానికి ఏం చేసాం? tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా అప్లై చేసాము. tan a మైనస్ tan b 1 బై 1 ప్లస్ అమ్మా. ఇది 1 ప్లస్ 1 ప్లస్ tan a ఇంటూ tan b. అది a ప్లస్ π/4 ఉంది, b ప్లస్ theta ఉంది. సేమ్ చేసిన తర్వాత tan π/4 అంటే 1, ఇక్కడ tan π/4 1 మైనస్ tan theta బై 1 ప్లస్ tan theta అంటే 1 ఇంటూ tan theta కదా.
ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే ఇలా వస్తుందమ్మా 1 ప్లస్ tan θ ఎల్సిఎం అమ్మా 1 × 1 ప్లస్ tan θ 1 ప్లస్ tan θ × 1 అంటే 1 ప్లస్ tan θ ప్లస్ 1 మైనస్ tan θ ఇక్కడ ప్లస్ tan మైనస్ tan క్యాన్సిల్ 2/1 ప్లస్ tan θ వస్తుంది. ఓకే ఇప్పుడు మనకి ఏం తెలుసు లాగ్ ఆఫ్ a బై b ఫార్ములా ఉంది కదా లాగ్ ఆఫ్ a బై b ఫార్ములా ఉంది కదా 0/4 log 2 మైనస్ log of 1 plus tan theta into d theta క్లియర్ కదా log of a by b అంటే ఇప్పుడు ఏం చేస్తాము log a మైనస్ log b రాసుకోవచ్చు కదా ఇదే అమ్మా ఏం ఫార్ములా ఉంది చూడండి log of a by b అంటే log a మైనస్ log b క్లియర్ కదా a ప్లేస్ లో ఏముందమ్మా 2 ఉంది b ప్లేస్ లో 1 plus tan theta ఉంది అంటే log 2 మైనస్ log of 1 plus tan theta ఇప్పుడు దీనికి సపరేట్ రాద్దామా సారీ అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ ఐ పెట్టుకోండి ఇంటిగ్రేషన్ కదా ఐ పెట్టుకోండి ఇక్కడ లెట్ ఐ ఈక్వల్ టు ఇట్లా అనుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఐ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా ఇక్కడ I equal to 0/4 లాగా 1 plus tan theta into d theta కదా ఓకే ఇప్పుడు చూడండి I అనుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ 0/4 log 2 మైనస్ ఇంటిగ్రల్ 0/4 log of 1 plus tan theta ఇది d theta అవుతుంది ఇక్కడ d theta అవుతుంది I equal to ఇలా ఉంది కదా ఇలా ఉన్నోడు ఏం చేస్తామంటే I ఈక్వల్ టు 0/4 log 2 మైనస్ 0/4 log of 1 plus tan theta d theta అంటే log of a by b అంటే log a మైనస్ log b కదా ఓకే ఇప్పుడు ఎలా రాద్దామమ్మా దీన్ని I equal to 0/4 log 2 d theta ఇదంతా ఏమవుతుందమ్మా ఇదంతా I అవుతుందమ్మా సార్ ఎలా సార్ I అవుతుంది చూడండి ఇంటిగ్రల్ 0/4 log of 1 plus tan theta అంటే IA కదా ఇంటిగ్రల్ 0/4 log of 1 plus tan theta అంటే IA కదా ఈ I యువతల వచ్చి ఏమవుతుందమ్మా ప్లస్ I అంటే I ప్లస్ I ఈక్వల్ టు 0/4 log 2 d theta I ప్లస్ I ఎంత 2I 0/4 ఈ log 2 ముందరకు పెట్టేసండి అమ్మా d theta అంటే d theta అంటే ఇక్కడ 1 ఉంటుంది ఏమొస్తుంది 2I ఈక్వల్ టు log 2 into π/4 మైనస్ 0 ఇంకేమొచ్చింది దీనికి ఇక్కడ 2I ఈక్వల్ టు π/4 log 2 I ఈక్వల్ టు 2 కిందకి వస్తుంది π/8 log 2 అంతే మాన్సర్ అంతే క్లియర్ బాగా చూడండి జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు ఇక్కడ I ఈక్వల్ టు 0/4 log of 2/1 plus tan theta సరే మీరు ఇంత రాశారు ఏం సార్ అంటే ఇది log of a by b ఫామ్ లో ఉంది log a minus log b 0/4 log 2 d theta minus 0/4 log of 1 plus tan theta log a minus log b చూడమ్మా ఇదంతా 0/4 log of 1 plus tan theta d theta దీన్ని I అనుకున్నాం కదా ఇంతకుముందు I ఉంది కదా చూడండి ఇది అయ్యే కదా 0/4 log of 1 plus tan theta I అనే సబ్స్టిట్యూట్ చేశాను I పెట్టామా I ఈక్వల్ టు 0/4 log 2 d theta మైనస్ I ఈ I ఉతలకు వచ్చింది 2I ఈక్వల్ టు log 2 ఇంటిగ్రల్ 0/4 ఇక్కడ ఏమొస్తుంది 1 ఉందమ్మా 1 theta ఇక్కడ ఏమవుతుంది మన సబ్స్టిట్యూట్ π/4 మైనస్ 0 అంటే π/4 log 2 2I ఈక్వల్ టు I ఈక్వల్ ఈ 2 కిందకి వస్తుంది π/8 log 2 వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి మీరు ఇంతసేపు చెప్తాను కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే
జస్ట్ 3 minutes లో అయిపోతుందమ్మా. మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇలా ఇస్తాడు, దీన్ని ఎక్స్, మనం ఎక్స్ అనేది ఏ వాల్యూ అనుకుంటామో, ఏది అసంప్షన్ చేసుకుంటామో అదేనమ్మా దీంట్లో. ఎక్స్ ఈక్వల్ tan θ, డిఎక్స్ ఈక్వల్ టు దీన్ని డెరివేటివ్ చేస్తావు secant square θ d θ. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఇంత వస్తుంది, ఎక్స్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే θ వాల్యూ ఇంత వస్తుంది. కరెక్టేనా? తర్వాత లాగా 1 + tan θ సబ్స్టిట్యూట్ చేస్తాము, క్యాన్సిలేషన్ చేసుకొని ఇలా తెచ్చుకుంటాము. 0 to π/4 1 + tan θ. దీన్ని ఏమనుకుంటాము? దీని అనుకుంటా అసంప్షన్ ఐ కదా, ఐ ఈక్వల్ టు 0 to π/4 లాగా 1 + tan θ. దీన్ని ఏం చేస్తాము? f(0 to a f(x) dx ని a - x లాగా రాసుకుంటాం, అంటే π/4 - θ రాసుకుంటాం. తర్వాత tan of a - b ఫార్ములా అప్లై చేస్తాం. ఆ తర్వాత tan a - tan b 1/1 + tan a into tan b చేస్తాము. చేసిన తర్వాత ఇలా వస్తుంది వాల్యూస్. ఏదైనా సపరేట్ చేస్తాము, దీనికి ఇంటిగ్రేషన్, దీన్ని ఇంటిగ్రేషన్ కడతాము. ఇదంతా ఏమనుకున్నాము? ఏమమ్మా ఇదంతా ఏమనుకున్నాం? ఐ అనుకున్నాం కదా. ఇదంతా ఐ అనుకున్నాం కదా. ఐ అంటే యూతలకు వస్తుంది 2i. నేను ఈ స్టెప్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో రాశానండి. చూడండి, ఇది ఐ ఈక్వల్ ఇలా వస్తుంది. ఇది లాగ్ ఆఫ్ a/b అంటే ఇది రాస్తాం, a log a - log b. ఇది d θ అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. log to d θ ఏదాని కాదని సపరేట్ చేసేసాం. log to d θ - 0 to π/4 లాగా 1 + tan θ d θ. ఇదంతా అయ్యే కదా అండి, అయ్యే కదా, ఇదే కదా ఇదే కదా. 0 to π/4 లాగా 1 + tan θ d θ అని అయ్యి అనుకున్నాము. ఓకే, ఈ ఐ అవతల పోతే 2i ఈక్వల్ టు log to 0 to π/4 1 d θ అంటే π/4 - 0 అంటే ఇలా వస్తుంది. π/4 log 2 అంటే π/4 log 2 అంటే i ఈక్వల్ టు కిందకి వస్తుంది 5/8 log 2 అమ్మా. దట్ ఈస్ ఆన్సర్. క్లియర్ కదా?